పూర్వ అధ్యక్షులైన కృష్ణమూర్తి రెడ్డి గారు, అలాగే మందల మోహన్ రావు గారిని కూడా ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. విగ్రహమే కనపడలేదా? కనపడలేదా? ఎన్టీఆర్ 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 భక్తినగర శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న ఆర్ శ్రీనివాసరావు గారికి, మనోహర్ నాయుడు గారు భూపాల్ నాయుడు గారు వేదిక మీదకి రావాల్సింది. రామ్మోహన్ గారు దుబాయ్ నుంచి వచ్చారు. అదే సురేష్ సురేష్ కువైట్ నుంచి వచ్చారు. సుబ్రహ్మణ్య గారు కువైట్, సుబ్బరాయుడు గారు దయచేసి దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి పక్కన పంపించండి. దయచేసి బ్రేకప్ నాకు బాగా పరిచయం. సో మేము మంగళగిరి ఆఫీసులో ఉన్నప్పుడే అన్నారు రారణ శ్రీనివాసరావు అతను వెళ్ళిపోతాడు బయటికి, దరిద్రం వదులుతుంది స్టేట్కి. అపోజిషన్లో కూడా కూర్చునే అవకాశాలకు మేము ఒక యాడ్ చేసాం, ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎవరైనా ఒక ఎకరం భూమి కొనుక్కుంటే 2 ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. మీరు మనం లొంగకూడదు, లొంగమని కూడా మనకు వాళ్ళకు కూడా తెలుసు. అయితే మన గుర్తు లేదు కదా, ఓటు మీరు మనకే వేయాలి. ఇది ఒక కొత్త టెక్నిక్. రిజిస్టర్ అయిపోతుంది అంటే మనం అడుగు తినాలి. ఇంకా ఆ రోజా గారు అంటారు కదా, చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే జైలుకి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే సినిమాలకు వెళ్తారు విద్యార్థులని. మరి మీ అన్నకి ఓటేస్తే మేము అడుగుతుంటామే, ఇలా చెప్తున్నాం మేము ప్రతి చోట. విజన్ ఉన్న ముఖ్యమంత్రిని ఈ రోజున జైల్లో పెట్టండి, ఆధారాలు లేకపోయినా ముందు జైల్లో పెట్టండి, తర్వాత మనం మాట్లాడదాం అనే చంద్రబాబు గారు లాంటి మహానుభావుడిని జైలుకి వెళ్ళినప్పుడు ఆవిడ అన్న మాటలు ఎక్కడ నగిరిలో ఎక్కడ ఉంటుంది, ఆమె కూడా అయిపోయింది, చీటీ చెరిగిపోయింది. ఇంకా ఆవిడ ఏమన్నారంటే
ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని ఆవిడ అన్నమాట చిరంజీవి గారికి మేము గుర్తు చేసాం. పవన్ కళ్యాణ్ గారు చూపించా వీడియో, చంద్రబాబు గారే చూపించా. ఒకటే మాట అన్నారు, దరిద్రులతోటి దరిద్రమే ఉంటుంది తప్ప వారు నోటెంపటం ఇంకోటి ఉండదు. ఇదే నగిరి రోజా గారిని చిరంజీవి గారి ఇంటికి పిలిపించి మినిస్టర్ అయిన వెంటనే పట్టు వస్త్రాలు పెట్టి వాళ్ళ భార్యాభర్తలకు భోజనం పెడితే అవన్నీ మర్చిపోయామే. ఒకటే మాట ఏంటంటే, ఎప్పుడు చూసినా మన అక్క చెల్లెమ్మలు కానీ మన సొంత ఇంట్లో ఉన్న వాళ్ళని కానీ ఎవరైనా ఒక అన్న ఏదన్నా ఫారెన్ వెళ్ళినా ఎక్కడైనా బయటికి వెళ్ళినా అన్న చెల్లెల ఇంటికి వస్తే అన్న బాగున్నావా ఎలా ఉన్నావు అని అడుగుతాం. ఈవిడ ఏ డయాస్ ఎక్కినా మరి ఏంటో ఊగిపోతుంది, జగనన్న 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 అంటే మరి అది ఏంటో నాకు అర్థం కాదండి. అది ఏంటో జగనన్న ఏం పెట్టాడో మాకు తెలియదు. కానీ నువ్వు జబర్దస్త్లో ఉన్నప్పుడు చెక్ బౌన్సులు నీ కథంతా నిన్ను మొత్తం ఈడీ ద్వారా మొత్తం నీ బయటికి భాగవతం అంతా లాగుతారు బయట. మరి ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసిన మేనిఫెస్టో శ్రీకాకుళంలో మేము స్టార్ట్ చేసాం ప్రచారం. 26 రోజులు అయింది. అక్కడ ప్రజలను అడిగాం మేము, అమ్మ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ గొప్ప, ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గొప్ప అంటే అల్లది ఏడు చేశాడు బాబు. జగన్మోహన్ రెడ్డి మొత్తం నాశనం చేసేసాడు. అమ్మ ఒడి అన్నాడు, 15,000 అన్నాడు, తర్వాత 13,000 చేశాడు. మా ఇంట్లో 3 ఉన్నారు ఆడపిల్లలు, ఇద్దరికి మేము కష్టపడి అది ఒక్కటే సరిపోదు. మరి ఏం కావాలి? అలాగే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారు మెంబర్స్ అందరూ కూడా రెడీగానే ఉన్నారు. ఏంటంటే ఈ ల్యాండ్ యాక్టివిటీ అభ్యర్థులు వస్తే పర్వాలేదు, ఎందుకంటే సంక్లిష్టంగా అన్ని రకాలుగా అందులో ఈ సమావేశం ఈ ఆత్మీయ నాయుడు గారు చెప్పారు. ఏ వ్యక్తి అయినా